మనం సమాజంలో వింత వ్యక్తులను చూస్తూ ఉంటాం. కాస్త డబ్బొస్తే చాలు బంధువులు స్నేహితులను దూరం పెడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది డబ్బు డాంబికం చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే హోదాతో బలుపును ప్రదర్శిస్తూ ఉంటారు. వీరంతా కూడా అజ్ఞానులే. ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదు. మూర్ఖత్వంతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా మీకు ఏదో ఒక రకమైన ఈగో ఉంటే మాత్రం ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. మనిషిలా ఎలా బ్రతకాలి అనే దానికి మీరు చూడబోయే ఈ స్టోరీ ఒక ఉదాహరణ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు అడుక్కు తిని బ్రతికే వాళ్ళు అస్సలు కాదు. భిక్షాటన చేసేవారు అంతకన్నా కాదు. చూస్తే మొదట వీరిని అందరూ కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు. కానీ వారి జ్ఞానం అమోఘం. వారి జీవితం కూడా గొప్పది. ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో పరిశోధనలు చేసిన సైంటిస్టులు వీళ్ళు. కాస్త హిందీ, ఎక్కువగా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలరు. లండన్లో 40 ఏళ్లు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, సైంటిస్టులుగా పనిచేసిన వీరు ఇలా పాత బట్టలు, మాసిన గుడ్డలతో, తోపుడు బండితో ఎలా కనిపిస్తున్నారేంటనేది అందరికీ అనుమానమే. ఓ రోజున మహారాష్ట్రలోని కొపర్గావ్ వెళుతున్నారు ప్రమోద్ హసన్, రవీంద్ర హసన్ అనే సోదరులు. వారిద్దరూ బైక్ పై వెళుతూ ఉన్నారు. ఓ చోట ఎండగా ఉంది. ఇద్దరు వృద్ధులు బెడ్ నుంచి బట్టల వరకు పెద్ద పెద్ద మూటలుగా కట్టి 3 చక్రాల బండిని ఆపి నిలబడ్డారు. హైవే మీద దిగాలుగా కనిపించడంతో బైక్ ని ఆపాడు ప్రమోద్. ఇక్కడ నిలబడ్డారేంటి, ఏమైనా సాయం కావాలా అని అడిగారు. ఆ వృద్ధుడు అక్కర్లేదని చెప్పారు. కాస్త సేద తీరేందుకు, వంట చేసుకునేందుకు నీళ్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం. మంచినీళ్ల బోరు లాంటిది కనిపిస్తే ఆగుదామని ఉన్నామని చెప్పారు. కాస్త ముందుకెళ్తే ఒక పొలం ఉంది, అక్కడ చెట్లు కూడా ఉన్నాయని ప్రమోద్ చెప్పాడు. ఆ తర్వాత వెంటనే ఓ 100 రూపాయల నోటు తీసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు ప్రమోద్. కానీ ఆయన తీసుకోలేదు. ఐ డోంట్ నీడ్ మనీ, కీప్ ఇట్ యువర్ సెల్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ అన్నారు ఆయన. ఆయనకు హిందీ పూర్తిగా రావడం లేదు. ఎక్కువగా ఇంగ్లీష్ పదాలనే వాడుతూ ఉన్నారు. దీంతో ప్రమోద్కు వెంటనే ఆసక్తిగా అనిపించింది. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, కాస్త మీ గురించి చెబుతారా, మీరు ఇండియన్స్ కాదా అన్నాడు ప్రమోద్. అప్పుడు వారు ఎండలో నిలబడే అలసట లేకుండా తమ గురించి చెప్పారు. ఆ వృద్ధుడి పేరు ప్రొఫెసర్ దేవ్ ఉపాధ్యాయ్. ఆ వృద్ధురాలి పేరు డాక్టర్ సరోజా ఉపాధ్యాయ్. వారి కథ విన్న ప్రమోద్ వెంటనే పాదాలకు నమస్కరించారు. మీరు ఒప్పుకుంటే మీరు మా ఆతిథ్యం స్వీకరించాలని కోరినా కూడా వారు తిరస్కరించారు. మళ్ళీ వారికి నమస్కరించగా గాడ్ బ్లెస్ యూ అంటూ ఆశీర్వదించి పంపించేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే ఇంటికెళ్లిన ప్రమోద్ తాను కలిసిన గొప్ప వ్యక్తుల కథను ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఆయన. వారి ఫోటోను కూడా పెట్టారు. అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వృద్ధ జంటను ఏ యువకుడు గుర్తుపెట్టినా కూడా వారితో ఫోటో దిగుతున్నారు. అంతటి గొప్ప జీవితం వీరిది. దేవ్ ఉపాధ్యాయ్ భారత్లోనే పుట్టారు. ద్వారకా అతని స్వస్థలం. కానీ పేదరికం కారణంగా 5 పిల్లలను పెంచలేకపోయారు అతని తల్లి. దీంతో ఆమె స్నేహితురాలు తాను పెంచుకుంటానని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ తీసుకెళ్లిపోయారు. అప్పుడు దేవ్ వయసు కేవలం 3 నెలలు మాత్రమే. తమ ఇంటి దగ్గరలోని న్యూటన్ స్కూల్లో చదువుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఆయన. మబ్బుల వెనక ఏముంది, నక్షత్రాల వెనక ఏం జరుగుతుంది, కనిపించే ఆ బ్లూ స్కై వెనక ఇంకేముందని ఆలోచించేవారు ఆయన. ఆ తర్వాత అది పిచ్చిగా మారింది. అది తెలుసుకునేందుకు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మంచి మార్కులతో సీటు సంపాదించారు. ఆస్ట్రానమీలో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత తలపడిన ప్రొఫెసర్ల దగ్గర దాదాపు 7 ఏళ్ల పాటు కష్టపడి పిహెచ్డి పూర్తి చేశారు. యూరప్ స్పేస్ సెంటర్ నుంచి నాసా వరకు ఎంతో మంది హేమాహేమ్యలతో పరిశోధనలు చేసిన గొప్ప సైంటిస్ట్ ఆయన. కల్పనా చావ్లాకు కూడా ఆయన పాఠాలు నేర్పించారు. ఆక్స్ఫర్డ్లో మన ఒకప్పటి ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కూడా ఆయన స్నేహితుడే. యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు కూడా నేర్పారు. బయాలజీ మీద కూడా ఆయనకు పట్టుంది. పక్షవాతం, గుండెపోట్ల మీద కూడా ఆయన పరిశోధనలు చేసేందుకు ఆసక్తి చూపించి పుస్తకాలు చదివి తన అనుభవాలతో పేపర్స్ కూడా రాశారు. అయితే ఆక్స్ఫర్డ్లో చదువుకునే రోజుల్లోనే పరిచయం అయ్యారు సరోజ్. ఆమె సైకాలజీలో పిహెచ్డీ చేస్తూ ఉండేవారు. అయితే వారి పరిచయం ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో జరిగింది. తొలి పరిచయంలోనే ఇద్దరూ అదే లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ కళ్ళు కలుపుకొని ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత ఇద్దరు పిహెచ్డీని పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు తమ వృత్తిలో బిజీగా మారారు. సైకాలజీ ప్రొఫెసర్గా ఎన్నో లెక్చర్లు ఇచ్చారు ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కూడా విద్యార్థులకు క్లాసులు చెప్పారు. ఇటు దేవ్ చాలా రోజుల పాటు సౌత్ ఆఫ్రికాలో పనిచేశారు. ఆస్ట్రానమీ ప్రాజెక్ట్స్ మీద పరిశోధనలతో పాటు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు ఆయన. ఇదంతా వారి వ్యక్తిగత జీవితం. అయితే దేవును దత్తత తీసుకున్న తల్లి దేవును చాలా గొప్పగా పెంచారు. హిందూ సంప్రదాయాలను, భారత మూలాలను ఎప్పుడూ గుర్తు చేసేవారు. చివరకు నీకు జీవితం తెలియాలంటే మాత్రం చివరి రోజులు భారత్లోనే గడుపు. నీకు నీ పుట్టుకకు ఓ పరమార్థం దొరుకుతుంది. నీకు కనిపించని, నీకు అర్థం కాని ఆధ్యాత్మికత అక్కడ ఉంటుంది. అదేమిటంటే మాత్రం చెప్పలేను, అది అనుభవించి తెరాలని చెప్పారు తల్లి. ఇక ఇద్దరు రిటైర్ అయ్యాక భారత్ వచ్చేశారు. దేవ్ తన భార్య సరోజ్ను తీసుకుని వచ్చారు. అప్పటికే దేవ్ తల్లికి పక్షవాతం వచ్చింది. తర్వాత క్యాన్సర్ కూడా అటాక్ చేసింది. దీంతో ఆయన తల్లికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయమే లేచి గుడికి వెళ్ళి భార్యాభర్తలిద్దరూ వచ్చేవారు. ఇక తల్లి సేవలోనే ఉండేవారు దేవ్. సరోజ్ కూడా దేవ్ తల్లిని సొంత తల్లిలా చూసుకున్నారు.
పుస్తకాలు చదువుకుంటూ హాయిగా పెన్షన్ డబ్బుతో కాలం గడుపుతూ ఉన్నారు. కానీ వయసు ప్రభావమో లేదంటే మరో కారణమో కానీ భారత్కు వచ్చిన 6 నెలల తర్వాత దేవుకు కంటి చూపు మందగించడం మొదలైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ కంటి చూపు వస్తుందని గ్యారంటీ లేదని చెప్పారు. దీంతో మళ్ళీ లండన్ వెళ్లారు దేవ్ దంపతులు. అక్కడ కూడా భారత వైద్యులే చెప్పింది చెప్పారు. దీంతో ఆయన తల్లి ఒకసారి నా దగ్గరకు రా దేవ్ అని పిలిచింది. తీవ్ర బాధలో ఉన్న ఆ దంపతులు మళ్ళీ వచ్చారు. అనారోగ్యంతో ఉన్న దేవ్ తల్లి పూజలు చేసింది. తన కొడుకైన దేవుని కూర్చోబెట్టింది. నా బిడ్డకు కంటి చూపు పోకుండా చూడు స్వామి, ఆపరేషన్ బాగా జరిగి కళ్ళు వస్తే కాలినడకన మీ దగ్గరకు వస్తాడని 7 దేవుళ్లకు మొక్కింది. కాశీ విశ్వనాథుడి నుంచి తిరుపతి బాలాజీ వరకు అందరికీ మొక్కింది. చివరగా కృష్ణయ్య నీ దగ్గరకు వస్తాడు, నా ద్వారకలోనే నువ్వు ఉన్నావు, నా బిడ్డను చల్లగా చూడమని కోరింది ఆ తల్లి. దేవ్ కూడా అమ్మ మాటే దేవుడి మాట అనుకున్నారు. కంటి చూపు వస్తే తాను కాలినడకన దేవుళ్ళ దగ్గరకు వస్తానని చెప్పాడు. అలా ఆపరేషన్కు దేవుడి మీద భారం వేసి వెళ్లారు దేవ్. మరోవైపు తన భర్తకు కంటి చూపు రావాలని సరోజ్ కూడా అందరు దేవుళ్లకు మొక్కుకున్నారు. నిజంగానే దేవుడి మహిమ మరోటా కానీ దేవుకు ఆపరేషన్ సక్సెస్ అయింది. 3 నెలల్లో మునిపటిలా చూడగలుగుతున్నాడు. అది కూడా పెద్దగా కళ్ళజోడు కూడా అవసరం లేకుండా. వెంటనే తల్లి తన కొడుకును మొక్కు తీర్చమని కోరింది. డబ్బులు కావాల్సిననున్నాయి. దీంతో తల్లిని చూసుకోమని సరోజ్కు చెప్పారు. కానీ మీరొక్కరూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను కూడా మొక్కుకున్నాను, మీకు సాయంగా ఉంటానని చెప్పారు సరోజ్. అంతే, మరో సోదరుడికి డబ్బులు ఇచ్చి తల్లిని చూసుకోమని పాదయాత్రకు బయలుదేరారు దంపతులు. రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ దేశం మొత్తం తిరిగారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కుకున్నారు. పాత బట్టలైనా కూడా వీలు చిక్కినప్పుడల్లా ఉతుక్కునేవారు. రోడ్డు పక్కనే వండుకుంటూ ఇలా యాత్రలు చేస్తూ ఉన్నారు. అనారోగ్యం పైలన్నా కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. వారి దగ్గర ఫోన్ ఉన్నా కూడా పెద్దగా వాడేవారు కాదు. తన తల్లి కోసం మాత్రమే ఫోన్ చేస్తారు దేవ్. వారి దగ్గర కొంత డబ్బు ఉంది. ఇక నెల తిరగక ముందే ఇద్దరికి కలిసి 8 లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది. దీంతో యాత్రకు బయలుదేరిన తర్వాత వారు మరింత ఆధ్యాత్మికతలోకి వెళ్లిపోయారు. ఇంత డబ్బు మనం ఏం చేసుకుంటాం, మన పిల్లలంతా అక్కడే ఉన్నారు, మన కోసం ఇంత డబ్బు ఎందుకొని వెంటనే కళ్ళు లేని వారి కోసం ద్వారకలో నడిపే ఓ సంస్థకు మొత్తం పెన్షన్ డబ్బును బదిలీ చేసేస్తూ ఉన్నారు. కేవలం 10% మాత్రమే వీరు ఖర్చుల కోసం ఉంచుకున్నారు. పెద్ద పెద్ద ఆపద వస్తే 1 నెల జీతం తమ దగ్గర ఉంచుకుంటారు. మిగతాదంతా కూడా ఆ ట్రస్ట్కే ఇచ్చేస్తూ ఉంటారు. పైగా లండన్లో కూడా వారికి మంచి ఇల్లు ఉంది. కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులున్నాయి. కానీ అవేమీ కూడా వీరు పట్టించుకోలేదు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నాక ప్రతి దేవుడిని స్మరిస్తూ విశ్రాంతి తీసుకుంటూ 7 దేవుళ్లను మాత్రమే కాదు, దారిలో ఎంతమంది దేవుళ్ళుంటే వారిని కూడా దర్శనం చేసుకుని పులకరించిపోయారు. మనిషి పుట్టకలో ఇంతకంటే సంతోషం ఎక్కడుంటుందని దేవు దంపతులు నమ్మడం మొదలుపెట్టారు. అంతరిక్షం చూసినా కలగని అనుభూతి. హాయిగా కష్టాలు లేకుండా దేవుడి దర్శనాలే గొప్ప అనుకుంటూ అన్ని వదిలేసి వారు ఇలా తిరుగుతున్నారు. చూడ్డానికి మాసిన బట్టలు, బండిపై పాత బట్టలు సంచులో చూస్తే అంతా కూడా అలానే అనుకుంటారు. కానీ వారిని కదిలిస్తే జ్ఞానం ఉప్పొంగిపోతుంది. ఎన్నో వేల పుస్తకాలు చదివి విద్యార్థులకు పాఠాలు చెప్పి ప్రపంచమంతా తిరిగిన వీరు మన దేశంలో ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఉన్నారు. మన దగ్గర 10 రూపాయలు ఉంటేనే తినడానికి తిండి లేకున్నా మేసాలకు సంపంగా నూనె అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫ్యాషన్ బట్టలతో రెచ్చిపోతారు. ఎవరైనా తమ దగ్గరి సోదరుడు సోదరైనా కూడా పేద మధ్యతరగతిలో ఉన్నా కూడా చీప్గా చూస్తారు. ఎందుకంటే వారంతా మూర్ఖులు, ప్రపంచం తెలియదు, జీవితం విలువ అసలే తెలియదు. మరి వీరిని చూసైనా నేర్చుకోవాలి. వారు చూడని ప్రపంచమా, వారు తిరగని దేశాల, వారి చదువు జీవితం ముందు మనమంతా ఎంత సుఖాలు, డబ్బు, బలుపు, ఈగోలు, పొగరులు, ఆవేశాలను మనం మోస్తూ గొప్పనుకుంటున్నాం. కానీ ఎంత బతికినా ఎలా బతికినా కూడా మనకు గుర్తుండేవి సంతోషకరమైన రోజుల్లే. ఆ డబ్బు మనతో రాదు, కీర్తి వెంట తీసుకెళ్లలేం. కానీ ఉన్నన్ని రోజులు ఇలా హాయిగా బ్రతకడం మించి ఏమీ ఉండదు. అయితే అందరూ అలా బ్రతకాలని మాత్రం కాదు, అందరినీ సమానంగా చూడాలి. ఒకరెక్కువ మరొకరు తక్కువ కాదు. డబ్బుతో దేనిని కొలవద్దు, జ్ఞానంతో కూడా పోల్చుకోవద్దు. ప్రస్తుతానికి చివరకు ద్వారకకు వెళ్లి తమ తల్లి దగ్గరే సేద తీరుతున్నారు ఈ దంపతులు. ఈ కథ బయటకు వచ్చిన తర్వాత దాదాపు 8 నెలల క్రితం వీరిని రోడ్డు మీద కలిసిన ఓ యువకుడు నా అదృష్టం చూడండి అంటూ రోడ్డు మీదే ఫోటో దిగి మరీ పెట్టాడు. ఆ తర్వాత వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారో మాత్రం ఎవరికీ తెలియదు. ఇది ఈ దంపతుల కథ. మరి ఈ దంపతులపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.